Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is judgment on hypocrisy. Judgment on hypocrisy. The text is from the Gospel according to St. Mark chapter 11 verses 12 to 14. God's judgment on hypocrisy. ఈ లేఖన భాగం ధ్యానం చేస్తే అంజూరపు చెట్టును దూరం చూశాడు, అని ఆకలిగా ఉన్నాడు, దాని మీద ఏదైనా దొరుకునేమో అని వచ్చి చూచాను. ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. అది అంజూరపు పండ్ల కాలము కాదు అని వాక్యభాగం ఉన్నది. అంజూరపు చెట్టు లక్షణం గమనించినప్పుడు ఆకులు ఉన్నాయంటే తప్పకుండా పిందెలు కాయలు ఉండాలి, కానీ ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. ఇట్ సింబలైజెస్ ఫ్రూట్లెస్ రిలీజియస్ ఫార్మాలిజం అండ్ స్పిరిచువల్ బ్యారన్నెస్. వారు సాంప్రదాయాలు పాటిస్తూ నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని గుర్తుగా ఉన్నది. ఇలాంటి ఫలితము లేని ఫ్రూట్లెస్ రిలీజియస్ ఫార్మాలిజం అనేది ఈయన ఆధునిక సంఘంలో ఉన్నది. దట్ ఈస్ స్పిరిచువల్ బ్యాలెన్స్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఫలరాహిత్య జీవితాలు మనకు కనిపిస్తున్నాయి. ఇట్ వాంట్స్ దట్ అవుట్వర్డ్ అపియరెన్స్ ఆఫ్ పైటీ వితౌట్ ఇన్వర్డ్ స్పిరిచువల్ ఫ్రూట్ are unacceptable, highlighting the need for genuine faith-filled lives. బాహ్యంగా మంచిగా మనకు కనిపిస్తున్నాం. మనం బాహ్యమైన భక్తి ప్రధానమైనది కాదు. అంతరంగంలో ఏమాత్రం కూడా ఆత్మ ఫలమన్న లేదు. కాబట్టి ద నీడ్ ఫర్ జెన్యూన్ ఫెయిత్ఫుల్ లైఫ్స్, విశ్వాసం నింపబడిన జీవితాలు అవసరం. ఇంకా ప్రభు హృదయాన్ని చూస్తాడు, అవుట్వర్డ్ అపీరెన్స్ చూసే దేవుడు కాదు ఆయన. ఈయన చాలా పైకి భక్తి గల వారు ఉండి శక్తిని ఆశ్రయించే వారు ఉంటారని కూడా అపోస్తలుడైన పౌలు సెలవిచ్చాడు. జడ్జ్మెంట్ అండ్ హిపోక్రసీ, ఫ్రూట్లెస్ అపీరెన్స్. ఫలము ఉన్నట్టుగా కనిపిస్తున్నది కానీ అంజూరపు చెట్టు ఫలములు ఏమాత్రము లేవు. ట్రీ హ్యాడ్ లీవ్స్ బట్ నో ఫ్రూట్. Represent the nation of Israel, a mocking, a show for religion, a religious form but lacking true righteousness. నిజమైన నీతి వారిలో లేదు. దట్ షో అపీరెన్స్ మాత్రమే బయటికి చక్కగా కనిపిస్తున్నారు, కానీ లోపల ఏమాత్రం కూడా ఆత్మఫలము లేదు. సో జీసస్ ఎక్స్పెక్ట్స్ ఫ్రూట్, నాట్ జస్ట్ ఫార్మాలిజం. నామకార్థంగా జీవించడం అనేది ప్రభు ఇష్టపడాడు. ఆయన మన నుంచి ఫలము కోరుతున్నాడు. ఆయన ఇశ్రాయేలు జనాంగం నేషన్ అపియర్డ్ టు యాక్టివ్ బట్ వాస్ ఇన్వర్డ్లీ డెడ్. ఇశ్రాయేలు జనాంగం నేటి విశ్వాసం గమనించినప్పుడు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నట్టు ఉన్నారు, కానీ ఇన్వర్డ్లీ దే ఆర్ డెడ్. అంతరంగంలో వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఇట్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జెన్యూన్ ఫెయిత్. ట్రూ ఫెయిత్ మస్ట్ ప్రొడ్యూస్ టాంజిబుల్ రిజల్ట్స్. నిజమైన విశ్వాసము మంచి ఫలితాలు, సత్ఫలితాలు ఇవ్వాలి. వార్నింగ్ అబౌట్ మెయింటైనింగ్ ఇన్వర్డ్ రియాలిటీ విత్ గాడ్ రాదర్ దాన్ merely being a Christian. ఏ సాధారణంగా క్రైస్తవం ఉండకుండా మనం నిజముగా మనం అంతరంగంలో సత్యం ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఎక్స్టర్నల్ డిస్ప్లే ఆఫ్ ద ఇంటర్నల్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్ టు గాడ్. ఈ అంజూరపు చెట్టులో ఉండకుండా మనం వేషధాంతో కూడా జీవితాలు స్వస్తి చెప్పి యథార్థమైన హృదయంతో ప్రభుని సేవించినప్పుడు, ఆరాధించినప్పుడు
నిజమైన విశ్వాసం నీలో ఉన్నప్పుడు సత్ఫలితాలు ప్రభు కోరినగా ఫలములు ఇవ్వగలవు. అలాంటి సత్ఫలితాలు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బాహ్యరీత్యగా తండ్రి సాంప్రదాయబద్ధంగా జీవిస్తూ అంతరంగంలో ప్రభువా చనిపోయే స్థితిలో ఉన్నారు చాలామంది తండ్రి. జ్ఞాపకం చేసుకోవాల్సిగా విజ్ఞాపం చేస్తున్నాం. మేషదాన జీవం స్వస్తి పలికి తండ్రి నిజమైన విశ్వాసం కలిగి మీరు కోడిన ఫలమును ఫలించుటకునైనా మారు మనసైన ఫలము ఫలించుటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మన కన్యోని సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.